రచన చెప్పాలా ఆంటీ? చెప్పమ్మా, రాకపోతే పాడేసి. మెహర్ ప్రభుని చూడలేని కమిట్కు మెహర్షి రచించిన పాట. మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో, మెహర్ బాబానగలేని జిహ్వ ఎందుకో, మెహర్ బాబానగలేని జిహ్వ ఎందుకో. మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో, మెహర్ బాబానగలేని జిహ్వ ఎందుకో, మెహర్ బాబానగలేని జిహ్వ ఎందుకో. మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో, మెహర్ నామ రుచి మరగని మనసు ఎందుకో, సదమలాత్మ సరసనే బ్రతుకు ఎందుకో, మెహర్ నామ రుచి మరగని మనసు ఎందుకో, సదమలాత్మ సరసనే బ్రతుకు ఎందుకో, మెహర్ ప్రేమ పొందలేని జన్మమెందుకో, మెహర్ ప్రేమ పొందలేని జన్మమెందుకో, జన్మమెందుకో. మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో, జన్మలలో నర జన్మం శ్రేష్టమైనది, జన్మ మర్మ మెరుగలేక పఠితులు, జన్మలలో నర జన్మం శ్రేష్టమైనది, జన్మ మర్మ మెరుగలేక పఠితులు. అట్టి వారి కొరకి మెహర్ మరల వచ్చెను, అట్టి వారి కొరకి మెహర్ మరల వచ్చెను, మరల వచ్చెను. మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో, ప్రేమ కోరు ప్రియతముడు మెహర్ దేవుడు, చెలిమి కోరు సకుడి తడని చెలిమి చేయగా, ప్రేమ కోరు ప్రియతముడు మెహర్ దేవుడు, చెలిమి కోరు సకుడి తడని చెలిమి చేయగా. రండి రండి సుజనులార మెహర్షియని, రండి రండి సుజనులార మెహర్షియని, మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో, మెహర్ బాబానగలేని జిహ్వ ఎందుకో, మెహర్ బాబానగలేని జిహ్వ ఎందుకో. మెహర్ ప్రభుని చూడలేని కన్నులెందుకో. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. మణికా రాజిత చాలా చక్కగా పాడారు, మంచి పాట. జై బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెక్స్ట్ ఎం మాలతి గారు రెడీగా ఉన్నారండి. జై బాబా. ఉన్నారక్క భగీరథరావు గారు. మాలతా ఆంటీ, ఎం మాలతి ఆంటీ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి పాడండి. జై బాబా మాలతి ఆంటీ. అక్క ఈ లోపు నేను క్వశ్చన్స్ చెప్పేస్తాం. మాయ గారు పాడతారేమో కదా, టైం. ఓకే ఓకే మాయ ఆంటీ పాడేయండి, అయితే నేను పెట్టేస్తానులేండి గ్రూప్ లో. మాయ ఆంటీ జై బాబా. మీరు పాడండి మాయ గారు. జై బాబా. दर्शनमियरा दया
దర్శనమియరా దయా సాగరా మానవ రూపా మౌనవతారా మానవ రూపా మౌనవతారా దర్శనమియరా దయా సాగరా దర్శనమియరా దయా సాగరా పరి పరి విధములా ప్రార్థన చేతుము పరి పరి విధములా ప్రార్థన చేతుము పాప వినాశక పావన చరిత పాప వినాశక పావన చరిత దర్శనమియరా దయా సాగరా దర్శనమియరా దయా సాగరా ప్రేమను పంచే వెన్నిది నీవే ప్రేమను పంచే వెన్నిది నీవే విడువకు నీ కొంగు మరువను నామో విడువను నీ కొంగు మరువకు నామో దర్శనమియరా దయా సాగరా దర్శనమియరా దయా సాగరా మేరే గానము మేరే ధ్యానము మేరే గానము మేరే ధ్యానము నిరతము తలతుము నీ పదయుగళము నిరతము తలతుము నీ పదయుగళము దర్శనమియరా దయా సాగరా దర్శనమియరా దయా సాగరా మానవ రూప మౌనవతారా మానవ రూప మౌనవతారా దర్శనమియరా దయా సాగరా దర్శనమియరా దయా సాగరా అవతార్ మేన్ బాబా की జై జై బాబా మాయ గారు చాలా చాలా బాగుంది పాట. ఎవరు రాశారు ఇది జై బాబా? రామచంద్రన్ గారు రాశారండి. చాలా బాగుంది పాట, అద్భుతంగా ఉంది. అంత అద్భుతంగాను పాడారు మీరు. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ జై బాబా. జై బాబా. వాణి నువ్వు క్వశ్చన్స్ చెప్తావా జై బాబా? అక్క జై బాబా. ఆరో క్వశ్చన్ అండి. గుల్రుక్ ఎప్పుడు బొంబాయి నగరం చేరారు? అక్కడ ఎక్కడ జీవిస్తూ ఉండేవారు? ఆరోది గుల్రుక్ ఎప్పుడు బొంబాయి నగరం చేరారు? అక్కడ ఎక్కడ జీవిస్తూ ఉండేవారు? 2 మార్కుల క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 7వది నేను టైప్ చేసి పెట్టానండి, ఒకసారి చూసుకోండి. గుల్రుక్ ఏ సంవత్సరంలో ఏ నౌకలో ఎన్నోసారి మక్కా పర్యటన చేశారు? 7వ క్వశ్చన్ గుల్రుక్ ఏ సంవత్సరంలో ఏ నౌకలో ఎన్నోసారి మక్కా పర్యటన చేశారు? 3 మార్కుల క్వశ్చన్ ఇది. 7వ క్వశ్చన్ గుల్రుక్ ఏ సంవత్సరంలో ఏ నౌకలో ఎన్నోసారి మక్కా పర్యటన చేశారు? 8వది రాసుకుంటున్నారు కదండి అందరూ? రాస్తున్నామని. గుల్రుక్ 1904లో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళి ఎవరి సమాధి దర్శించారు? అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? గుల్రుక్ 1904లో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళి ఎవరి సమాధి దర్శించుకున్నారు? అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? 3 మార్కుల క్వశ్చన్ ఇది. ఇంకోసారి చెప్తున్నాను, నేను టైప్ చేసి పెట్టాను. ఎలాగమ్మా ఆ జై బాబా చదివేస్తే ఎలాగమ్మా? అక్క టైప్ చేసి కూడా పెడుతున్నా గ్రూప్ లో, దీంట్లోనే. గుల్రుక్ 1904 సంవత్సరంలో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళి రాసుకున్నారా? ఎవరి సమాధి దర్శించారు?
గుల్రుక్ 1904 సంవత్సరంలో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళి ఎవరి సమాధి దర్శించారు, అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? 3 మార్కులు కూడా, దీనికి కూడా 3 మార్కులు. 9వ క్వశ్చన్ ఇది, 8 కాదు. నేను సీరియల్ నెంబర్ మార్చేశాను, చూసుకోండి. నెక్స్ట్ 10, గుల్రుక్ చివరిగా నివసించిన ప్రాంతం పేరేమిటి, దాని అర్థం ఏమిటి, అది ఎక్కడ ఉంది, అంతకు ముందు గుల్రుక్ ఎక్కడ ఉండేవారు? 10వ క్వశ్చన్, గుల్రుక్ చివరిగా నివసించిన ప్రాంతం పేరు ఏమిటి, దాని అర్థం ఏమిటి, అది ఎక్కడ ఉంది, అంతకు ముందు గుల్రుక్ ఎక్కడ ఉండేవారు? 4 మార్కుల క్వశ్చన్ ఇది. మళ్ళీ చెప్తున్నా 10వ క్వశ్చన్, గుల్రుక్ చివరిగా మీరు నివసించిన ఒకసారి మళ్ళీ ప్రాంతం- చెప్పరా జయబాబా? వాణి గారు 9 ఒకసారి మళ్ళీ చెప్పరా? గుల్రుక్ 1904 సంవత్సరంలో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళి ఎవరి సమాధి దర్శించారు? అది 8 రాస్తున్నారా? అన్నారు. ఏంటండి? అది 8 అన్నారు. లేదండి, ఎనిమిది అన్నారు. సీరియల్ నెంబర్ మారిపోయింది. నేను శ్రీనివాస్ గారు ఇచ్చిన సీరియల్ నెంబర్ కంటిన్యూ చేయలేదు, నేను మళ్ళీ రిపీట్ చేసినట్టున్నాను. 9వ క్వశ్చన్ అది. గుల్రుక్ 1904 సంవత్సరంలో ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళి ఎవరి సమాధి దర్శించారు, అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? రాసుకున్నారా? వాణి 8వ క్వశ్చన్ చూడవా? హలో హలో వాణి గారు, చెప్పండి. కొంచెం స్లో చెప్పండి, మా స్పీడ్ అవుతున్నది. ఓకే ఓకే అక్క, నేను ఇప్పుడు 6వ క్వశ్చన్ నుంచి చెప్తాను. అంటే నేను ఒక్క నిమిషం వినండి, నేను సీరియల్ నెంబర్ మార్చేశాను, అందరూ కూడా మ్యూట్ లో ఉండండి. నేను సీరియల్ నెంబర్ మారిపోయింది, శ్రీనివాస్ గారిది నేను కంటిన్యూ చేయలేదు, నేను మళ్ళీ రిపీట్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. గుల్రుక్ ఎప్పుడు బొంబాయి నగరం చేరారు, అక్కడ ఎక్కడ జీవిస్తూ ఉండేవారు? ఇది 7వ క్వశ్చన్ అవుతుంది బహుశా. 10 వచ్చాయో లేదో చూసుకోండి. ఇది రాసుకున్నారా? గుల్రుక్ ఎప్పుడు బొంబాయి నగరం చేరారు, 6వ క్వశ్చన్ వాణి గారు, అది 6వ క్వశ్చన్. ఆరేనా? ఇది 6. ఒక్క నిమిషం, సరే సరే రాయండి. 7వది, గుల్రుక్ ఏ సంవత్సరంలో ఏ నౌకలో ఎన్నోసారి మక్కా పర్యటన చేశారు? 7వ క్వశ్చన్, గుల్రుక్ ఏ సంవత్సరంలో ఏ నౌకలో ఎన్నోసారి మక్కా పర్యటన చేశారు? రాసుకున్నారా? అందరూ మ్యూట్ చేయండి, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, నాకు వినబడదు కరెక్ట్ గా. నెక్స్ట్ అది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గుల్రుక్ ఏ సంవత్సరంలో ఏ నౌకలో ఎన్నోసారి మక్కా పర్యటన చేశారు? అది సీరియల్ నెంబర్ నేను 7 రాసుకున్నాను, కానీ అదే 8 అవుతుందండి. ఒకసారి సీరియల్ నెంబర్ చూసుకోండి మొదటి నుండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఓకే. 8వది, గుల్రుక్ 1904 సంవత్సరంలో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళి ఎవరి సమాధి దర్శించారు, అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? గుల్రుక్ 1904 సంవత్సరంలో ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళి ఎవరి సమాధి దర్శించారు, అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? ఇది 8 అమ్మా, 8 వాణి, 8 ఇది 8. ఒక్క నిమిషం. 8. ఓకే. నెక్స్ట్ 9, గుల్రుక్ చివరిగా నివసించిన ప్రాంతం పేరు ఏమిటి, దాని అర్థం ఏమిటి, అది ఎక్కడ ఉంది, అంతకు ముందు గుల్రుక్ ఎక్కడ ఉండేవారు? 9వ క్వశ్చన్, గుల్రుక్ చివరిగా నివసించిన ప్రాంతం పేరు ఏమిటి, దాని అర్థం ఏమిటి, అది ఎక్కడ ఉంది, అంతకు ముందు గుల్రుక్ ఎక్కడ ఉండేవారు? నెక్స్ట్, గుల్రుక్ గత జన్మలో ఏ దేశానికి చెందిన యోగిని? 10వ క్వశ్చన్, గుల్రుక్
గత జన్మలో ఏ దేశానికి చెందిన యోగిని? గుల్రుక్ గత జన్మలో ఏ దేశానికి చెందిన యోగిని? రాసుకున్నారండి అందరూ? రాసుకున్నాం వాణి. ఓకే అండి. ఓకే, నేను అన్ని క్వశ్చన్స్ కూడా ఇందులో స్కైప్ లో పోస్ట్ చేస్తున్నాను. నెంబరింగ్ మారిపోయిందేమో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. కానీ పర్వాలేదు, నెంబర్ వేసి చూసుకోండి మీరు ఒకసారి. నేను నెంబరింగ్ మారిపోయింది అనుకుంటున్నాను. లేదు, ఇప్పుడు కరెక్ట్ గానే చెప్పవాణి. ఓకే ఓకే, అంటే నేను రాసుకున్నది నేను మళ్ళీ శ్రీనివాస్ గారు పంపించింది నేను మళ్ళీ పేపర్ మీద రాసినప్పుడు నేను నెంబరింగ్ మార్చేసుకున్నాను. అది మారిపోయింది, అనుకోకుండా మారిపోయింది. కాబట్టి ఆన్సర్ కొంచెం పంపించినప్పుడు చూసుకోండి. మీరు క్వశ్చన్ కూడా వీలైతే కొంచెం ఆఫ్లైన్ అయినా క్వశ్చన్ కూడా రాయండి. అంటే నా సీరియల్ నెంబర్ మారిపోయింది అందుకు. ఓకే, టోటల్ ఓకే. 10 క్వశ్చన్స్. 10 క్వశ్చన్సే అందరు రాసుకున్నారు కదా. నేను మళ్ళీ గ్రూప్ లో పెడతారులేండి, ఆయన శ్రీనివాస్ గారు గ్రూప్ లో పెడతారు. నేను నాది గ్రూప్ లో పోస్ట్ చేయను నేను, ఎందుకంటే ఆన్సర్ నాది సీరియల్ నెంబర్ మారిపోయింది. మీరు వాణి అందరూ మార్క్స్ ఏమో కదా, ఏంటక్క? మార్క్స్ కూడా పెరుగుతాయి కదా, అన్నిటికీ 3 మార్క్స్ వస్తాయేమో కదా. వచ్చాయి. లాస్ట్ క్వశ్చన్ 9వ క్వశ్చన్ అయితే 4 మార్కులు. గుల్రుక్ చివరిగా నివసించిన ప్రాంతం పేరు ఏమిటి? దాని అర్థం ఏమిటి? అది ఎక్కడ ఉంది? అంతకు ముందు గుల్రుక్ ఎక్కడ ఉండేవారు? దానికి 4 మార్కులు. ఇవి చూసుకోండి ఒకసారి. ఆయన పోస్ట్ చేస్తారు తర్వాత, ఎలాగూను గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. అవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అయితే ఇంకా 9, 10 పెట్టాక 9వది చెప్పాలండి. 9, 10 ఇంకా పోస్ట్ చేయలేదు మీరు గ్రూప్ లో. నేను చేస్తానండి, నేను టైప్ చేస్తాను. మీకు చెప్తున్నాను కదా, రెండు ఒకసారి చేయలేక ఊరుకున్నాను. నేను చేస్తాను. ఓకే అండి. అక్క మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి మనం. ఎం మాలతి గారు రెడీగా ఉన్నారండి? అక్క ఆవిడ ఉన్నారు కానీ మ్యూట్ లోనే ఉన్నారు. సాగర్ లక్ష్మి గారు పాడేసండి. అది సాగర్ లక్ష్మి గారు రెడీగా ఉన్నారా? జై బాబా. పాడేసండి జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. తొలి సంధ్య పిలచింది ప్రభో, ఉడమి నిన్ను చూడ తపించగా. తొలి సంధ్య పిలచింది ప్రభో, ఉడమి నిన్ను చూడ తపించగా. ప్రభాతమైనది ప్రభో, ప్రభాతమైనది మేమంత నీ కొరకు వేచుండగా. మేమంత నీ కొరకు వేచుండగా. చిరునగవుల స్వామి, చిరునగవుల స్వామి, చిరునగవుల స్వామి కనిపించరావేలా. తొలి సంధ్య పిలచింది ప్రభో, ఉడమి నిన్ను చూడ తపించగా. ప్రభాతమైనది ప్రభో, ప్రభాతమైనది ప్రభో, మేమంత నీ కొరకు వేచుండగా. చిరునగవుల స్వామి, చిరునగవుల స్వామి, చిరునగవుల స్వామి కనిపించరావేలా. తొలి సంధ్య పిలచింది ప్రభు, నీ శుభనామం, నీ శుభధ్యేయం జగతిని కాపాడే అవశ్యములగా. నీ శుభనామం, నీ శుభధ్యేయం జగతిని కాపాడే అవశ్యములవగా. నీ దివ్య సాధన, నీ దివ్య శోధన, నీ దివ్య సాధన, నీ దివ్య శోధన, నిఖిల జగతి నివాళివగా. నిఖిల జగతి నివాళివగా. తొలి సంధ్య పిలచింది
ప్రభో పుడమి నిను చూడ తపించగా నీ కను చూపు ఆమని హాయిలా నీ చిరునగవు తొలకరి జల్లులా నీ కను చూపు ఆమని హాయిలా నీ చిరునగవు తొలకరి జల్లుల అలరించ జీవుల సేద తీర్చగా అలరించ జీవుల సేద తీర్చగా ముదముంది ఈ సృష్టి నీ చిత్రమేగా ముదముంది ఈ సృష్టి నీ చిత్రమేగా తొలి సంధ్య పిలచింది ప్రభు ఉడమి నిను చూడ తపించగా నీ దివ్యవాణి మాయద తాకగా నీ శుభనామమే మారు మ్రోగగా నీ దివ్యవాణి మాయద తాకగా నీ శుభనామమే మారు మ్రోగగా ప్రేమాభివరునికి ప్రాణమిల్లి ప్రార్థింప ప్రేమాభివరునికి ప్రాణమిల్లి ప్రార్థింప ప్రత్యూష ప్రభవించి నీదరికి చేరా ప్రత్యూష ప్రభవించి నీదరికి చేరా తొలి సంధ్య పిలచింది ప్రభో పుడమి నిను చూడ తపించగా ప్రభాతమైనది ప్రభో ప్రభాతమైనది ప్రభో కొరకు వేచుండగా చిరునగవుల స్వామి చిరునగవుల స్వామి చిరునగవుల స్వామి కనిపించరావేళ తొలి సంధ్య పిలచింది ప్రభు ఉడమి నిన్ను చూడ తపించగా ఉడమి నిన్ను చూడ